సో హాయ్ గైస్, 'రాజాసాబ్' మూవీ టీజర్ ఎప్పుడొస్తుంది? అలానే 'కలేజా' బుకింగ్స్ ఏంటి? 'ర్యాంపేజ్' చూపిస్తుందా లేదా మాట్లాడుకుందాం. అలానే 'హరిహర వీరమల్లు' మూవీ తెలుగు స్టేట్ బిజినెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎంత అనేది మాట్లాడుకుందాం. సో నంబర్ 1, 'రాజాసాబ్' మూవీ టీజర్ అయితే రెడీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారైతే డబ్బింగ్ గూడా స్టార్ట్ చేసి రీసెంట్‌గానే కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మనకైతే జూన్ 12న అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. 'హరిహర వీరమల్లు' మూవీ ముందు టీజర్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మంచి ప్రమోషన్ కూడా అవ్వచ్చు. ఎవరైతే 'హరిహర వీరమల్లు' మూవీ చూడనీకి వెళ్తారో థియేటర్స్‌కి, సో టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. వింటేజ్ ప్రభాస్ అన్న అయితే చూసాం టీజర్‌లో. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాస్ అప్‌కమింగ్ మూవీస్‌లో భారీ హైప్ ఉన్న మూవీ 'స్పిరిట్'. సో ఈ మూవీలో మన సందీప్ రెడ్డి వంగ త్రిప్రి దిమ్రిని అయితే తీసుకున్నారని క్లారిటీగా అయితే మనకైతే అప్డేట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో ఎందుకని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. మరి ఈ హీరోయిన్ గురించి మీరేమంటారు? ఇక నెక్స్ట్ వచ్చేసరికి 'హరిహర వీరమల్లు' మన తెలుగు స్టేట్ బిజినెస్ చూస్తుంటే మత్తిపోతుందని చెప్పొచ్చు. ఆ లెవెల్‌లో అయితే జరుగుతుందని చెప్పొచ్చు. సోలో మూవీ ఇది. ఆఫ్టర్ ఒక 4 ఇయర్స్ తర్వాత సో 'హరిహర వీరమల్లు' బిజినెస్ 130,00,00,000 బిజినెస్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికన్నా ముందు ఎన్నో ఫ్లాప్ వచ్చింది. అయినా సరే ఈ లెవెల్‌లో బిజినెస్ జరుపుకుంటుందంటే నెక్స్ట్ లెవెల్ అని క్రేజ్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ పవర్ స్టార్ క్రేజ్ అని చెప్పుకోవచ్చు. సో డే 1 మన తెలుగు స్టేట్‌లో 50,00,00,000 షేర్ నుంచి స్టార్ట్ అయితే ఓజీ డే 1 మన తెలుగు స్టేట్‌లో ఈజీగా ఏటీఆర్ రికార్డ్ పెట్టడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. సో 'హరిహర వీరమల్లు' టోటల్ బిజినెస్ ఎంత జరగొచ్చు? ఇప్పటివరకైతే మన తెలుగు స్టేట్‌లో 130,00,00,000 బిజినెస్. సో చూడాలి మరి. వరల్డ్ వైడ్‌గా నేనేమనుకుంటున్నా అంటే 200,00,00,000 అవ్వచ్చు దగ్గరికి. లేకపోతే దానికన్నా తగ్గొచ్చు బిజినెస్. టోటల్ వరల్డ్ వైడ్‌గా ఓవర్‌సీస్ కర్ణాటక, తమిళనాడు, ఇంకా మన కేరళ మొత్తం చెప్తున్నా. సో మీరేమంటారనేది కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'కలేజా' బిజినెస్ కాదు. 'కలేజా' 'ర్యాంపేజ్' బుకింగ్స్ అడ్వాన్స్. ఈ సినిమా మే 13న గ్రాండ్‌గా అయితే రిలీజ్ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. సో ఇంకా స్టేటస్ అయితే పెంచుతున్నారని చెప్పొచ్చు. ఆ బుకింగ్‌ని చూస్తుంటే మత్తిపోతుందని చెప్పుకోవచ్చు. రిలీజ్ అయిన బుక్ మై షో యాప్‌లో గంటలో 50,000 టికెట్స్, ఇంకా దాని తర్వాత 100,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకైతే 3.5,00,00,000 గ్రాస్ దాటిందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు, రేపు కల్లా ఈజీగా 4,00,00,000 గ్రాస్ అయితే కొట్టబోతుంది. 'కలేజా' రిలీజ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో డే 1 గబ్బర్ సింగ్ రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది మీరే కామెంట్ చేయండి. నేనైతే బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నా. ఆ బిజినెస్ చూస్తుంటే, ఆ బుకింగ్స్ చూస్తుంటే బిజినెస్ అయితే తక్కువనే జరిగింది. అంటే మహేష్ బాబు సినిమా కదా! సో ఒక టైర్ 2 హీరోస్ అడ్వాన్స్ బుకింగ్ ఏ లెవెల్‌లో జరుగుతుందో మన రిలీజ్ మహేష్ బాబు కలెక్షన్ అయితే వస్తుందని చెప్పొచ్చు 'కలేజా'ది. మరి మీరేమంటారు అనేది హానెస్ట్‌గా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.